యూఎస్ఏ ఇరాన్ పైన చేసింది. ఇలా అటాక్ చేయడం ద్వారా అన్ని గ్లోబల్ మార్కెట్లు పడిపోయినాయి ఫ్రెండ్స్. అండ్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇండెక్స్ అయిన నిఫ్టీ కూడా ఒక వితిన్ 3 ట్రేడింగ్ సెషన్లో 5% పడిపోయింది. అలా పడిపోయినప్పుడు చాలా వరకు కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అయిన ఇన్వెస్టర్స్ చాలామంది భయపడుతున్నారు. అసలు ఈ భయపడడం వల్ల వాళ్ళు అసలు ఎస్ఐపి చేస్తున్నప్పుడు కూడా చాలా భయపడడం వల్ల అసలు ఇలా ప్యానిక్ సెల్లింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఇలా యుద్ధాలు జరిగే అవకాశం ఉన్నప్పుడు మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఒకవేళ యుద్ధాలు అయిపోయిన తర్వాత మనకు స్టాక్ మార్కెట్లో రిటర్న్ ఏ విధంగా ఉంటాయని ఈరోజు డీటెయిల్ అయితే ఫ్రెండ్స్. అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, అసలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎందుకు ఇంత వరల్డ్ అనేది ఎందుకు ఇంట్లో వాళ్ళ గురించి ఇంత ఇంకేస్ ఉంది. వాళ్ళ యొక్క క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ స్టేట్ ఆఫ్ హార్మోస్, అంటే ఇప్పుడు హార్మోస్ అనేది జల సంధి. ఇది ఏంటంటే దీని ద్వారా మనకి ఏంటంటే వరల్డ్ వైడ్గా ట్రేడింగ్ నడుస్తుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన చోక్ పాయింట్. ఇది ఇరాన్కి దగ్గరే ఉంది. అండ్ యూఎస్ఏ ప్రాక్సీ నెట్వర్క్స్. యూఎస్ఏ ప్రాక్సీ నెట్వర్క్ అంటే మనకు యూఎస్ అనేది చాలా స్ట్రాటజికల్గా ప్లే చేస్తుంది. ఎక్కడెక్కడైతే మిడిల్ ఈస్ట్లో ఎక్కడెక్కడైతే చాలా క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ పాయింట్ ఉన్నది. కాబట్టి ఇది ఒక ప్రాక్సీ నెట్వర్క్ అన్నట్టు. అండ్ యూఎస్ఏ ఇజ్రాయల్ రిలేషన్స్, అంటే యూఎస్ఏకు ఇజ్రాయల్ రిలేషన్స్ ఏంటివి, అసలు మనకు ఇరాన్ పైన అటాక్ చేయడానికి కూడా ఇజ్రాయెల్ అనేది యూఎస్ఏకు సహకరించింది. అసలు ఏ విధంగా సహకరించిందని చెప్తా ఫ్రెండ్స్. అండ్ వై యూఎస్ఏ అటాక్స్ ఆన్ ఇరాన్, అసలు ఇరాన్ పైన ఎందుకు యూఎస్ఏ ఇంత అటాక్ చేసింది, అసలు పాసిబుల్ రీజన్స్ ఏంటి. అండ్ ఎఫెక్ట్ ఆన్ వరల్డ్ ఎకానమీ, అంటే ఒకవేళ ఈ యూఎస్ఏ ఇరాన్ పైన అటాక్ చేసినప్పుడు అసలు వరల్డ్ ఎకానమీ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ ఎకానమిక్ ఇండికేటర్ అనేది స్టాక్ మార్కెట్. కాబట్టి స్టాక్ మార్కెట్ కూడా పడిపోతుంది. అసలు ఎందుకు ఇలా పడిపోతుంది అనేది చెప్తా ఫ్రెండ్స్. అండ్ హిస్టరీ ఆఫ్ స్టాక్ మార్కెట్స్, అంటే మనకు ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ కానీ లేకుంటే యుద్ధాలు కానీ జరిగినప్పుడు మనకు యుద్ధం అయిపోయిన తర్వాత మనకు స్టాక్ మార్కెట్ రిటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ రిటర్న్ ఏ విధంగా ఉంటుందో ఇది వెళ్తాయి ఫ్రెండ్స్. అండ్ కన్క్లూజన్ నా వ్యూ చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఏంటంటే ఇవి చూడడానికి చాలా చిన్న కంట్రీసే, కానీ ఏంటంటే వరల్డ్లో 50% ప్రూవెన్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అనేది ఈ కంట్రీస్ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఏంటంటే ఈ కంట్రీస్ 30% ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే గ్లోబల్గా ఎంత ప్రొడ్యూస్ చేస్తో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీసే 30% అనేది క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసి వేరే ఏషియన్ కంట్రీస్ కానీ లేకుంటే యూరోప్ కానీ మనకు ఎక్స్పోర్ట్ చేస్తాయి. ఈ ఎక్స్పోర్ట్కి అనేది చాలా ముఖ్యమైన మార్గం ఏంటంటే స్టేట్ ఆఫ్ హార్మోస్. ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్ అనేది చిన్న జలమార్గము, ఇది చాలా చోక్ పాయింట్ కూడా. ఇదేంటంటే ఇరాన్ దగ్గర ఉంది. ఇందులో వరల్డ్లో 20% ఆఫ్ వరల్డ్ ఎక్స్పోర్ట్స్ అనేది క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేది స్టేట్ ఆఫ్ హార్మోస్ ద్వారా వెళ్తుంది. ఒకవేళ ఇరాన్ వీటిపైన చోక్ పాయింట్ దగ్గర ఏమైనా ప్రాబ్లం చేస్తే మాత్రం చాలా వరకు ఆ స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి మన ఏషియన్ కంట్రీస్కి అనేది క్రూడ్ ఆయిల్ మొత్తం ఎక్స్పోర్ట్ అవుతుంది. ఒకవేళ ఇందులో క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అయినప్పుడు ఇందులో మనకు 50% అనేది ఇండియాకి అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఏ కొద్దిగా మిస్టేక్ అయినా మనకు ఏషియన్ కంట్రీస్లో చాలా వరకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అండ్ అసలు ఎక్కడైతే ఈ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో అక్కడ యుఎస్ఏ అనేది ఒక స్ట్రాటజికల్గా ఆ కంట్రీస్కు సహాయం చేసి, అంటే ఆ కంట్రీలో యుఎస్ ఒక ఏదన్నా బేస్ కానీ, నావల్ బేస్ కానీ లేకుంటే ఆర్మీ బేస్ కానీ లేకుంటే చెక్ పోస్ట్ కానీ లేకుంటే రాడార్ సిస్టమ్ కానీ ప్రతి కంట్రీస్లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యుఎస్ఏ బేస్ ఉంది. కాబట్టి యుఎస్ఏ బేస్ ఎందుకు ఉందంటే ఇక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఎక్స్పోర్టింగ్ పర్పస్లో వాళ్ళకు, ఎందుకంటే ఎనర్జీ అందరికీ ఉంటుంది కాబట్టి యుఎస్ఏ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడ చేసి ఏంటంటే వాళ్ళ యొక్క క్రిటికల్ డిసిషన్స్లో యుఎస్ అనేది ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఇలా ఇన్ఫ్లుయెన్స్ చూపించడం ద్వారా మిడిల్ ఈస్ట్లో జరిగే ప్రతి ఒక్కటి విషయాలు యుఎస్ఏకు ఈజీగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ సౌదీ అరేబియాలో ఆల్మోస్ట్ 2300 సోల్జర్స్, యుఎస్ఏ సోల్జర్స్ అక్కడ ఉన్నారు. అండ్ మన మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మొత్తం కలిసి 100 ట్రూప్స్ వరకు, అంటే వాళ్ళ యొక్క మిలిటరీ ట్రూప్స్ అనేది అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మిడిల్ ఈస్ట్ జరిగే ప్రతి ఒక్కటి విషయము యుఎస్ఏకు గమనిస్తూనే ఉంటుంది. అంటే ఒక విధంగా ఏంటంటే టెక్నాలజికల్గా అడ్వాన్స్ కాబట్టి వాళ్ళకు టెక్నాలజికల్ డెవలప్మెంట్ చేయడం కానీ లేకుంటే వాళ్ళకు టెక్నికల్గా హెల్ప్ చేయడం ద్వారా ఆ కంట్రీస్ కూడా యుఎస్ఏతో చాలా మంచిగా ఉండి వాళ్ళ యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైన ప్రతి ఒక్కరు పరస్పరం సహకరించుకుంటారు. ఇలా సహకరించుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఆయిల్ పైన కంట్రోల్ ఉంటుంది యుఎస్ఏకు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క డాలర్ అనేది మంచిగా అందరికీ గ్లోబల్ ట్రేడింగ్ కరెన్సీ కాబట్టి ఆ డాలర్ కూడా పవర్ అనేది మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి కంట్రీకి ఎనర్జీ నీడ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ఎనర్జీ నీడ్ ఉన్నప్పుడు
అక్కడ ట్రేడింగ్ కరెన్సీ ఏంది యుఎస్డి డాలర్. కాబట్టి డాలర్ను మనము ఎక్కువ యూజ్ చేయాలి, ఎక్కువ అందరికి అందుబాటులో ఉండాలంటే మనకు క్రూడ్ ఆయిల్ యొక్క ఎక్స్పోర్ట్స్ జరిగినప్పుడు ఆ ట్రేడింగ్ అనేది కరెన్సీ యూఎస్డీలో జరగాలి. అలా యూఎస్డీ జరిగి ఉంటుందంటే యూఎస్డీకి అంటే ఆ డాలర్కి అనేది మంచి పవర్ ఉంటుంది. ఎట్ ఏ సేమ్ టైం వాళ్ళు ఫ్యూచర్లో ఎవరైనా లోన్ తీసుకోవాలన్నప్పుడు యూఎస్ఏకి మంచిగా ఓటింగ్ రైట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క డాలర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల యూఎస్ఏ ఒక స్ట్రాటజికల్గా ఎక్కడెక్కడైతే క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళు స్ట్రాటజిక్ పాయింట్లు అనేది మెయింటైన్ చేస్తున్నారు. అండ్ యుఎస్ఏ ఇజ్రాయల్ రిలేషన్స్ అంటే యుఎస్ఏ ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్ కంట్రీ అండ్ ఇజ్రాయెల్ కూడా అడ్వాన్స్ కంట్రీ. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన అంటే డిఫెన్స్ రిలేషన్స్ కానీ లేకుంటే మిలిటరీ రిలేషన్స్ కానీ మెయింటైన్ చేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే మంచిగా ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. అండ్ రీసెంట్గా ఇజ్రాయెల్లో అటాక్ జరిగింది హమాస్ది 2023లో జరిగినప్పుడు ఈ హమాస్కు సపోర్టింగ్ ఎవరంటే ఇరాన్ సపోర్ట్ చేయడం వల్ల ఇండైరెక్ట్గా ఇరాన్ పైన కూడా ఇజ్రాయెల్కు కోపం ఉంది. ఈ కోపం ఉండడం వల్ల కూడా వీళ్ళు ఒక విధంగా యుఎస్ఏకు క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు యుఎస్ఏకు ఇరాన్ గురించి డాటా అనేది మంచిగా వాళ్ళు సరఫరా చేస్తారు ఫ్రెండ్స్. అసలు అండ్ వై యుఎస్ఏ అటాక్స్ అండ్ ఇరాన్? అసలు ఇరాన్ అండ్ యుఎస్ఏ చాలా దూరం ఉన్నాయి కంట్రీస్, చాలా డిస్టెన్స్ చాలా ఎక్కువ. అసలు ఎందుకు వీళ్ళు యుఎస్ఏని అటాక్ చేసింది? ఇందులో ఏంటంటే లాస్ట్ ఇయర్ జూన్లో ఇరాన్ ఏంటంటే అనౌన్స్ చేసింది ఏంటంటే మేము న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ న్యూక్లియర్ ప్రోగ్రాంలో ఈ న్యూక్లియర్ వెపన్స్ అంటే మిసైల్స్ తయారు చేస్తున్నాము. ఈ తయారు చేసి ఏంటంటే మా దేశం కోసం అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైనా సరే ఈ మధ్య న్యూక్లియర్ వెపన్ ఎవరు తయారు చేయకూడదు. ఎందుకంటే యాజ్ పర్ వరల్డ్ డెవలప్డ్ ఫోరం ప్రకారం ఏంటంటే ఎవరు ఈ రేడియో యాక్టివ్ మెటల్స్ తోటి ఎటువంటి తయారు చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం అయితే అది బ్లాస్ట్ అవుతే మాత్రం చాలా వరకు డ్యామేజ్ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, ఉంటుంది. అందుకని యుఎస్ ఏంటంటే ఇరాన్కు ఆల్రెడీ చెప్పింది, ఇలా నువ్వు చేయకండి, ఇది మంచిది కాదు మన వరల్డ్ ఎకానమీకి, ఇది చేసిందంటే ప్రాబ్లం అయ్యే అవకాశం చెప్పింది. కానీ అప్పుడు ఇరాన్ ఏం చెప్పిందంటే ఓకే మేము ఏం చేస్తలేమని అంటూనే చాలా వరకు వాళ్ళు యురేనియంను బై చేస్తున్నారు. అసలు ఈ యురేనియం బై చేయడానికి కారణం ఏంది అనేది వాళ్ళ లోకల్ మీడియా అంటే వాళ్ళ క్యాపిటల్ తెహరాన్లో వాళ్ళ లోకల్ మీడియా ఏం ప్రింట్ చేసిందంటే ఇరాన్ యురేనియం ఎందుకు తీసుకుంటుందంటే మిసైల్ తయారు చేయాలి, న్యూక్లియర్ మిసైల్ తయారు చేసి ఇది లాంగ్ రేంజ్ డిస్టెన్స్లో అంటే ఫ్యూచర్లో మన పైన ఎవరైనా వేరే కంట్రీస్ ఏమైనా అటాక్ చేసినప్పుడు ఈవెన్ లాంగ్ రేంజ్ డిస్టెన్స్ కూడా పాయింట్ని కూడా టచ్ చేసే విధంగా కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ బ్లాస్ట్ అయ్యే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనేది ప్రింట్ మీడియాలో వచ్చింది. ఇలా ప్రింట్ మీడియా రావడం వల్ల ఎట్ ఏ సేమ్ టైం వీళ్ళు ఒకవేళ ఫ్యూచర్లో యుఎస్ఏ ఇరాన్ పైన అటాక్ చేస్తే యుఎస్ఏని కూడా అటాక్ చేసే విధంగా మేము తయారు చేస్తామని ప్రింట్ మీడియాలో వచ్చింది. ఇలా రావడం వల్ల యుఎస్ఏ అనేది చాలా సీరియస్ అయింది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా చేయడం తప్పు, ఎందుకంటే కొద్ది మిస్టేక్ అయినా మనకు అందరికీ ప్రాబ్లం అవుతుంది అని యుఎస్ఏ చాలా వరకు వార్నింగ్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోలేదు. ఇరాన్ యొక్క సుప్రీం లీడరు అయతుల్లా అలీ ఖమెనీ ఆయన చాలా సీరియస్గా అంటే ఈ విషయాన్ని అంటే ఇది న్యూక్లియర్ ప్రోగ్రామ్ చాలా సీరియస్ తీసుకొని చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసినప్పుడు అలా అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడని చాలాసార్లు వార్నింగ్ ఇచ్చిన పట్టించుకోలేదు. అండ్ మంచి టైం చూసుకొని మనకు ఆల్రెడీ ఇరాన్ పైన చాలా కోపం మీద ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ఇరాన్ యొక్క స్ట్రాటజిక్ పాయింట్స్ కానీ స్ట్రాటజిక్ డెసిషన్స్ కానీ వాళ్ళందరూ అన్నీ ఫాలో చేస్తున్నారు. అండ్ 28th ఫిబ్రవరిలో 2026 ఈ ఇయర్లోనే ఏంటంటే అసలు లాస్ట్ మంత్ ఏంటంటే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, డెసిషన్స్ ఏం చేస్తున్నారని మనం యుఎస్ అనేది ఇజ్రాయెల్కి చెప్పింది అసలు వీళ్ళని ఫాలో అయినప్పుడు 28th ఫిబ్రవరి రోజు ఇజ్రాయెల్ ఒక మంచి మీటింగ్ టైంలో అందరి అంటే ఆ దేశంలో ఒక లీడర్స్ కానీ లేకుంటే ఆర్మీ అఫీషియల్స్ కానీ పెద్దగా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ పాయింట్స్లో వీళ్ళు చాలామంది ఉన్నారు, క్రిటికల్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు. అండ్ సుప్రీం లీడర్ ఉన్నాడు అయతుల్లా ఖమెనీ సార్. వీళ్ళు ఎందుకు డిసిషన్ తీసుకున్నారు అనేది మనకు యుఎస్ఏ వివరించడం వల్ల యుఎస్ఏ ఏం చెప్పిందంటే ఇజ్రాయెల్కి చెప్పింది అసలు అటాక్ చేయమని చెప్పినప్పుడు వీళ్ళు డైరెక్ట్ ఎయిర్ స్ట్రైక్ చేశారు. ఆ ఎయిర్ స్ట్రైక్ చేసి వాళ్ళు మీటింగ్ అయ్యే ప్లేస్ మొత్తం బ్లాస్ట్ చేశారు. కాబట్టి ఆ రోజు అంటే ఫిబ్రవరి 28 రోజు వాళ్ళందరూ
సుప్రీం లీడరు ప్లస్ వాళ్ళ క్రిటికల్ లీడర్స్ అందరూ చనిపోయారు, గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా చనిపోయారు. దానివల్ల ఏంటంటే ఇరాన్ యొక్క ప్రభుత్వం అఫీషియల్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు. మరి ఇలా చేయడం వల్ల అసలు ఇరాన్ ఏం చేయాలనుకున్నది అసలు ఎవరికి తెలిసలేదు. ఎందుకంటే క్రిటికల్ లీడర్స్, ఫేమస్ లీడర్స్ అండ్ క్రిటికల్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. కాబట్టి ఇప్పుడు సెకండ్ లెవెల్ ఫోర్సే డైరెక్ట్ పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇరాన్ యొక్క సుప్రీం లీడరు ఖమేనీ డెత్ తర్వాత ఇప్పుడు సెకండ్ లెవెల్ ఫోర్స్ అనేది యాక్టివ్గా ఉంది. ఇలా ఈ సెకండ్ లెవెల్ ఫోర్స్ అనేది వాళ్ళు చేసే పాయింట్స్, వాళ్ళు చేసే స్ట్రాటజిక్ అనేది ఎవరికి తెలుస్తలేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక 2-3 విషయాల గురించి చాలా గట్టి ఆలోచిస్తారు. ఒకటి ఏంటంటే ఇది చాలా యుఎస్ అనేది ఇరాన్ నుంచి చాలా చాలా డిస్టెన్స్లో ఉంది. కాబట్టి ఆ యొక్క న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ అయింది. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ యుఎస్ఏను అటాక్ చేయడం కష్టం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు యుఎస్ఏకు ప్రాక్సీ నెట్వర్క్ సిస్టమ్, అంటే వీళ్ళు యుఎస్ఏ మ్యాక్సిమం అన్ని కంట్రీలలో వాళ్ళకు నెట్వర్క్ సిస్టమ్ మెయింటైన్ చేసి వాళ్ళు స్ట్రాటజిక్ పాయింట్ దగ్గర, లేకుంటే వాళ్ళ నావల్ బేస్ ఉంది, వాళ్ళ ఆర్మీ ఉంది, ఎక్కడెక్కడ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉన్నాయో. అండ్ రేడార్ సిస్టమ్ అంటే ఒక రకమైన జీపీఎస్ లాగా, అంటే వీళ్ళు మొత్తం ఎవరెవరు ఏం చేస్తున్నారు, క్రిటికల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమన్నా ప్రాబ్లం అవుతుందని తెలుసుకుంటారు. అండ్ చెక్ పోస్ట్, అంటే ఒకవేళ ఎక్స్పోర్ట్ అయినప్పుడు కానీ లేకుంటే ఇంపోర్ట్ అయినప్పుడు కానీ ఏమన్నా ఎక్స్ప్లోజివ్సా లేకుంటే ఏమన్నా డేంజరస్ ఏమన్నా మెటీరియల్ వస్తున్నాయా అనేది అక్కడ కూడా యూఎస్ఏ అనేది చాలా స్ట్రాటజికల్గా వాళ్ళ మిలిటరీ అనేది డిప్లాయ్ చేసింది. ఇప్పుడు ఏంటంటే ఇరాన్ వీటి యొక్క స్ట్రాటజిక్ పాయింట్లను హిట్ చేస్తుంది. ఇలా స్ట్రాటజిక్ పాయింట్లు హిట్ చేయడం వల్ల యుఎస్ఏకు లొకేషన్ ట్రాక్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజిక్ పాయింట్స్ను హిట్ చేసి డ్యామేజ్ చేసినప్పుడు యుఎస్ఏకి అంత పవర్ ఉండకపోవచ్చు. అండ్ సెకండ్ ఏంటంటే యుఎస్ఏకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, అంటే యుఎస్ఏకి సపోర్ట్ చేసి, అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది యుఎస్ఏకు మంచి సపోర్ట్ చేస్తుంది. ఇలా సపోర్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ నుంచి చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఎవరైతే సపోర్ట్ చేసినా వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చే విధంగా ఇప్పుడు సౌదీలో కానీ లేకుంటే దుబాయ్లో కానీ చాలా వరకు మెయిన్ క్రిటికల్ ఫెసిలిటీస్, అంటే రిఫైనరీస్ కానీ లేకుంటే ఎయిర్పోర్ట్స్ కానీ ఏమన్నా ఫేమస్ ప్లేసెస్ కానీ వాటిని చాలా వరకు ఇరాన్ హిట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా ట్రై చేయడం వల్ల ఇప్పుడు చాలామంది, అంటే చాలా వరకు ఫ్లైట్లు అనేది క్యాన్సిల్ అయిపోయినాయి. యూఏఈ నుంచి కానీ లేకుంటే దుబాయ్ నుంచి కానీ, అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలా వరకు ఫ్లైట్స్ అనేది క్యాన్సిల్ అయినాయి. ఇలా కావడానికి కారణం ఏంటంటే ఒకటి, ఎందుకంటే యుఎస్ఏ దగ్గర డ్రోన్ సిస్టమ్ ఉంది, కానీ ఆ డ్రోన్ సిస్టమ్ కూడా ఇరాన్ అనేది న్యూట్రలైజ్ చేయొచ్చు. అలా న్యూట్రలైజ్ చేయడం ద్వారా ఆ రెడార్ సిస్టమ్ను కరెక్ట్ వాళ్ళు క్యాచ్ చేయలేకపోతారు. అలాంటప్పుడు వాళ్ళ కంట్రీ నుంచి ఏదైనా ఫ్లైట్ వెళ్ళినప్పుడు దాన్ని కూడా వాళ్ళు టార్గెట్ హిట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అన్ని ఇరాన్కి వెళ్ళేటివి అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వెళ్ళే ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ చేశారు. ఏషియన్ కంట్రీస్ నుంచి లేకుంటే వేరే కంట్రీస్ నుంచి వాళ్ళ మ్యాక్సిమం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసే ఫ్రెండ్స్. ఇలా చేయడం ద్వారా ఎక్కడ వాళ్ళు అక్కడనే చాలా పానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి ఈ పానిక్ సిచ్యువేషన్ అంటే ఏంది అంటే ఎకానమిక్లో ఇది ఒక రిపుల్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. దీనివల్ల ఎప్పుడైనా సరే ఇలా ఎనర్జీ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఐస్ అండ్ హెచ్ఎన్ఐస్ అండ్ ఎఫ్పిఐస్, పిఎంఎస్ వీళ్ళందరూ క్యాపిటల్ మార్కెట్లో అన్ని కంట్రీలలో, ఇండియాలో కూడా క్యాపిటల్ మార్కెట్లో ఎకానమిక్ కండిషన్స్ నెక్స్ట్ ఏమవుతుందో తెలియక చాలా వరకు వోలటాలిటీ వచ్చి వాళ్ళు మార్కెట్లో సెల్ చేస్తున్నారు. ఇలా సెల్ చేయడం ద్వారా కొత్త వచ్చిన ఇన్వెస్టర్స్ వాళ్ళు చాలా వరకు భయపడి కొంతమంది రీసెంట్గా మార్కెట్లోకి ఏంటంటే ఎస్ఐపీలు చేస్తుంటే వాళ్ళు ఎస్ఐపీలు స్టాప్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ ఒక 1.5 year నుంచి షేర్ మార్కెట్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ మాత్రం ఎక్కడ ఉందో అక్కడనే ఉంది. అంటే 26,300 అంటే అక్కడనే ఉంది. ఎందుకనంటే రీసెంట్గా మనకు ఐటీ కంపెనీల పైన, అంటే ఏఐ రావడం వల్ల ఐటీ కంపెనీలకు చాలా ప్రాబ్లం అవుతుందని, ఐటీ కంపెనీలో రావడం వల్ల అది కూడా డౌన్ అయ్యింది, ఐటీ కంపెనీస్ డౌన్ అయినాయి. అండ్ ఇంతకుముందు లాస్ట్ 3-4 months బ్యాక్ ట్రంప్ సార్ మన ఇండియన్ కంట్రీ పైన చాలా వరకు టారిఫ్లు వేసిండు. దానివల్ల కూడా మన ఎకానమీలో ప్రాబ్లం అయింది. అండ్ ఎట్ ద సేమ్ టైం అండ్ రూపీ అనేది డిప్రిషియేట్ అయింది. ఎందుకనంటే చాలామంది ఎఫ్ఐఐస్ ఇండియన్ క్యాపిటల్ మార్కెట్లో సెల్ చేయడం ద్వారా వాళ్ళకు ఎక్కువ డాలర్స్ కావాలి. దానివల్ల రూపీ పైన ప్రెజర్ వచ్చి రూపీ అనేది డిప్రిషియేట్ అవుతుంది. ఇలా ఈ ఎఫెక్ట్స్ ఉన్న దీంతో పాటు అండ్ యుఎస్ఏ ఇరాన్ వార్ కూడా చాలా వరకు కంట్రీ పైన
ఎకనామిక్ కండిషన్స్ పైన ప్రాబ్లం అవుతుంది. అండ్ ఒకవేళ క్రూడ్ ఆయిల్ మనకు ఎక్స్పోర్ట్ కావడం కష్టమైతే స్టేట్ ఆఫ్ హార్మోస్ ఒకవేళ చోక్ పాయింట్ దగ్గర, ఎందుకంటే చాలా క్రిటికల్ పాయింట్, ఒకవేళ ఆ క్రిటికల్ పాయింట్ను ఇరాన్ ఒకవేళ ఆపేస్తే మాత్రం మన ఏషియన్ కంట్రీస్కు వచ్చే క్రూడ్ ఆయిల్ మొత్తం అక్కడ స్టక్ అవుతుంది. ఒకవేళ స్టక్ అవుతే మాత్రము మనకే కాదు, చైనాకు కానీ, వేరే సింగపూర్ కానీ, శ్రీలంక కానీ చాలా వరకు కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఏషియన్ కంట్రీస్లో ఇప్పుడు ఎకానమిక్ కండిషన్స్ కొంచెం ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ యుద్ధం ఇలానే కొనసాగితే మాత్రం చాలా వరకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎఫ్ఐఐస్ వీళ్ళ ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉంటాయో తెలియదు ఫ్యూచర్లో, అందుకోసమని వాళ్ళు ఎఫ్ఐఐస్ అందరూ మన ఇండియన్ క్యాపిటల్ మార్కెట్లో సెల్ చేసి వాళ్ళ యొక్క ఓన్ కంట్రీకి వెళ్తున్నారు. ఇలా వెళ్ళడం వల్ల రూపీ డిప్రిషియేషన్ అవుతుంది, వోలటాలిటీ వస్తుంది, అండ్ జియో పొలిటికల్ అన్సర్టనిటీ, దీనివల్ల మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్లోనే పడిపోతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఇలా యుద్ధం జరిగినప్పుడు స్టాక్ మార్కెట్లు ఇలా పడిపోతున్నాయి. ఒకవేళ యుద్ధం జరిగిపోయిన తర్వాత మరి ఎలా ఉంటుంది కండిషన్స్ అనేది ఏంటంటే, మనకు యుద్ధాలు జరిగినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే వోలటాలిటీ ఉంటుంది అండ్ ఎకనామిక్ అన్సర్టనిటీ ఉంటుంది కాబట్టి చాలామంది అమ్మేసుకుంటారు. కానీ ఒకవేళ ఆ వోలటాలిటీకి రీజన్ అయిన యుద్ధాలు కరెక్ట్ ఒక ప్రాసెస్ ప్రకారం క్లోజ్ అయ్యి ఒక కంట్రీస్ మధ్య అండర్స్టాండింగ్ కోసం మాత్రం అప్పుడు నార్మల్ ఎకనామిక్ కండిషన్స్ రావడం వల్ల కంట్రీస్ మళ్ళీ నార్మల్ స్థాయికి వచ్చి మళ్ళీ ఎకనామిక్ యాక్టివ్ మంచి జరగడం వల్ల మళ్ళీ ఆ యొక్క ఎకానమీ పుంజుకుంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో కూడా మళ్ళీ మంచిగా నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని కండిషన్స్ చెప్తాను ఫ్రెండ్స్, మనకు ఒక 3 కండిషన్స్. ఇందులో మనకు మార్కెట్ ఏ విధంగా పడ్డది, మనకి ఏ విధంగా పెరిగిందని చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ కార్గిల్ వార్ జరిగింది 1999లో. అప్పుడు జరిగినప్పుడు మనకు పాకిస్తాన్కు జరిగినప్పుడు మార్కెట్ అనేది ఒక 8 to 12% పడ్డది. అండ్ ఒకవేళ ఆ జరిగిన తర్వాత ఒక 6 to 12 months లోపల మళ్ళీ మార్కెట్ రికవర్ అయ్యి 40 to 60% అనేది పెరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మార్కెట్ పడిపోయినప్పుడు మనకు ఎటువంటి భయపడకూడదు. ఒకవేళ మీరు స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీరు ఒకవేళ ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూసి కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎటువంటి టెన్షన్ లేదు. ఒకవేళ మీరు న్యూస్ పైన ఆధారపడి వేరే రోజు చెప్పారని అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీకు ఫ్యూచర్లో ఒకవేళ ఎకనామిక్ కండిషన్ నార్మల్గా మీ కంపెనీ షేర్ పెరగకపోవచ్చు. కాబట్టి షేర్లు కొనేటప్పుడు కొంచెం లాజికల్గా థింక్ చేసి చేయండి ఫ్రెండ్స్. అండ్ పార్లమెంట్ అటాక్ 2001-2002లో ఈ మధ్యలో జరిగింది. అప్పుడు ఏంటంటే మార్కెట్ 15 to 20% పడ్డది. తర్వాత మళ్ళీ నార్మల్గా అయిన తర్వాత వితిన్ 1 yearలో మళ్ళీ 25 to 30% పెరిగింది. అండ్ మనకు రీసెంట్గా మనకు ఇంకొక వార్ జరిగింది 2022లో మనకు రష్యా యుక్రెయిన్ వార్ ఇప్పుడు నడుస్తుంది. ఏంటంటే మార్కెట్ ఒక వితిన్ 10 days లోపలనే మనకు 12 to 15% పడిపోయింది. కానీ నెక్స్ట్ ఒక 9 months తర్వాత మళ్ళీ మార్కెట్ ఎంత పడిపోయిందో అంతకు డబల్ పెరిగింది, అంటే 20 to 35% పెరిగింది. కాబట్టి యుద్ధాలు జరిగినప్పుడు మనకు చాలామంది ప్యానిక్ అవుతారు. అండ్ ఇలా ప్యానిక్ కావడం వల్ల నార్మల్ ఇన్వెస్టర్స్ అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా వరకు ఏంటంటే లాస్లో అమ్మేసుకుంటారు. ఇలా అమ్మేసుకొని పోవడం వల్ల నెక్స్ట్ టైం వాళ్ళు మార్కెట్ పడిపోయినప్పుడు తిరిగి రాలేకపోతుంది. కాబట్టి మార్కెట్ పడిపోయినప్పుడు భయపడకుండా ఉండాలంటే మనం ఎంచుకున్న స్టాక్స్ కానీ లేకుంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ మనము లాజికల్గా సెలెక్ట్ చేసుకున్నామా, లేకుంటే వేరే వాళ్ళు ఏమైనా చెప్తే సెలెక్ట్ చేసుకున్నాం. ఒకవేళ వేరే వాళ్ళు చెప్తే సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మీరు మార్కెట్ పడిపోయినప్పుడు మీ దగ్గర కన్విక్షన్ ఉండదు. ఆ కన్విక్షన్ ఉన్నప్పుడు అంటే మీరు ఆ ఫియర్లో మీరు అమ్మేస్తారు. ఆ ఫియర్లో అమ్మేసినప్పుడు కొన్ని రోజులు చూస్తే మళ్ళీ మార్కెట్ నార్మల్గా అయినప్పుడు ఆ స్టాక్స్ చాలా పెరిగి ఉంటుంది. అలాంటప్పుడు మీరు చాలా బాధపడతారు. కాబట్టి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం కొద్దిగా నాలెడ్జ్ పెంచుకుంటే మాత్రం మనము లాంగ్ టర్మ్లో షేర్ మార్కెట్ ద్వారా కూడా మనం మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు మార్కెట్ ఇలాంటి జియో పొలిటికల్ అన్సర్టనిటీ వచ్చినప్పుడు చాలా వరకు ఏంటంటే వోలటాలిటీ ఉంటుంది. ఆ వోలటాలిటీ అనేది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వోలటాలిటీ అనేది ఒక ఆపర్చునిటీ. అంటే నీకు డిస్కౌంట్ సేల్ వచ్చినట్టు మీనింగ్. అంటే 100 రూపాయల స్టాకు నీకు 80 రూపీస్ కానీ 70 రూపీస్ కానీ దొరుకుతుంది. అంటే 20 to 30% నీకు డిస్కౌంట్ దొరుకుతుంది. ఒకవేళ నువ్వు చేసుకున్న అనలిటికల్ స్కిల్స్, లేకుంటే నీ లాజికల్ థింకింగ్, నువ్వు టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకుంటే నువ్వు లాంగ్ రన్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా మనకు వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి మీరు ఎస్ఐపీలు ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎస్ఐపీ, సపోజ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎస్ఐపీ చేస్తే మాత్రం ఇలాంటి అన్సర్టనిటీ వచ్చినప్పుడు మీరు భయపడకుండా ఎస్ఐపీలు ఆపేయద్దు. ఎస్ఐపీలు ఆపేయకుండా మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ఇంకా ఎక్కువ లంసమ్ యాడ్ చేసుకోండి. అలా లంసమ్లు యాడ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్లోనే మంచిగా ఎక్కువ యూనిట్ దొరుకుతాయి.
కాబట్టి ఒకవేళ మార్కెట్ నార్మల్ వచ్చినప్పుడు మీరు ఎక్కువ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా నా కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే మనకు ఫియర్ కండిషన్స్, కన్ఫ్యూజను అయినప్పుడు చాలా వరకు ఎఫ్ఐఎస్ కానీ లేకుంటే ఎఫ్పిఎస్ కానీ వీళ్ళు ఏంటంటే ఎకనామిక్ కండిషన్స్ బాగాలేవు, తర్వాత మనం మార్కెట్ సెటిల్ అయిన తర్వాత అని వాళ్ళు షేర్ మార్కెట్లో వాళ్ళ స్టాక్స్ అమ్మేసుకుంటారు. అందుకోసమని లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి అసలు మన ఎఫ్ఐఎస్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో మనకు 7,000 crores 12,000 crores అమ్మేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అన్సర్టనిటీ ఉంది కాబట్టి వాళ్ళు అమ్మేసుకొని వెళ్తుంటారు వాళ్ళ కంట్రీకి. ఇలా వెళ్ళడం వల్ల ఏంటంటే మార్కెట్లు పడిపోతుంటాయి. కాబట్టి మీరు ఒకవేళ ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక లాజికల్గా ఫండమెంటల్గా థింక్ చేసి అండ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇలాంటి అప్పుడే మీరు ఎక్కువ కొనుక్కుంటే మంచిది ఫ్రెండ్స్. కాబట్టి ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే కాన్సెప్ట్ మీకు మంచిగా అర్థమవుతుంది కదా, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. అండ్ కాబట్టి మీరు ఒకవేళ అన్సర్టనిటీ కండిషన్స్, యుద్ధాలు వచ్చిన మాత్రం మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మాత్రం భయపడదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.